भक्तिर्भवति नैष्ठिकी
वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर शिवासरि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे। हरे कृष्ण। भक्तुలకు స్వాగతం। ఈ ఆదివారం పేమెంట్ కార్యక్రమం ప్రతి ఆదివారం ఇదే విధంగా ప్రేమమైన కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ। ఈ కార్యక్రమం యొక్క భాగం అంటే ఇక్కడ భగవంతుని విషయం ఉపన్యాసం చెప్పడం జరుగుతుంది। కేవలం భగవంతుని ఆరతి చేయుట, కేవలం కీర్తన చేయుట, భగవంతుని విషయం కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది। ఎందుకంటే మనము ఎవరింటికి తచ్చినామో ఎవరి దర్శనం చేసుకుంటున్నామో, ఎవరి ద్వారా మనం కొన్ని లాభాలు పొందుతున్నామో ఆ వ్యక్తి విషయం తెలుసుకోకపోతే ఏమవుతుంది, మనకు కావాల్సినంత లాభము ఉండదు। కనుకనే మీరందరూ వచ్చేసిండ్రు ఎక్కడికి, వాళ్ళ ఇంటికి। మన పేరేంటి, రాధా గోవర్ధన్ ధారి। ఎవరైతే గిరి గోవర్ధన్ని తన ఎడమ చేతని చిట్కనేల మీద 7 రేసులు 7 రాత్రులు ధరించిండో ఆ కృష్ణుడు, ఆయన పేరు గోవర్ధన ధారి। అయితే వారికి వచ్చినప్పుడు మన విషయం చర్చ జరగదు। మనము ఎవరింటికి పోయినామనుకో, మళ్ళీ కొంచెం వాళ్ళ విషయం గొప్ప చెప్పకపోతే వాళ్ళు సంతోషపడతారా? పడదు। కొంచెం వాళ్ళని గొప్పగా చెప్పాలి, మనం తనకు పోగొడతాను చేసిన ఆ వ్యక్తి సంతోషపడుతుంది। ఆ వ్యక్తి సంతోషపడి ఆనందపడి ఏమి చేస్తారు, మిమ్మల్ని మంచిగా అరుచుకుంటాడు, మీకు కావాల్సిన వంటకాలు చేస్తారు, మీ అన్ని కోరికలు తీరుస్తారు। మేము పోయి తిట్టిందనుకో, లేదా ఏం చేయాలనుకో, మనం ముఖపెడతానుకో, ఏమిటది వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో అని చూస్తుంది। అవును, ఏదో పేరు అంచనా కోసము ఏదో వంటకం చేసి పెట్టి ఉప్పు కారం ఎక్కేసి మళ్ళీ మీరు రాకుండా మళ్ళీ మీ ఇంటి వైపు కూడా చేస్తుంటారు। సో అదే విధంగా మనము ఈరోజు మీరందరూ చాలామంది వెళ్ళి వచ్చిందా, మీరందరూ ఇక్కడ వచ్చేసిండ్రు కనుకనే ఎవరిదైతే వచ్చిండ్రో, ఎవరింటికి వచ్చిండ్రో ఆ వ్యక్తి ఎవరు అనే విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది। కనుకనే మనం ఈరోజు ఇక్కడ ఆ భగవంతుని యొక్క గొప్పతనము, ఇంకా భగవంతుని కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారా? భగవంతుని గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు? భగవంతుని కంటే గొప్ప వాళ్ళు ఎవరు? భగవంతుని యొక్క భక్తులు। భగవంతుని కంటే గొప్ప భక్తులు। ఎందుకంటే ఆ గొప్పమైన భగవానుని ఈ భక్తులు ఏం చేస్తారు, తన వశంలో వేసుకుంటారు। ఇప్పుడు వశంలో చేసుకునే వ్యక్తి గొప్పవారా, లేక వశం పోయే వ్యక్తి గొప్పవాడా? సో భక్తులు తన ప్రేమ, తన భక్తితోని ఆ భగవంతుని కూడా తన వశంలో చేసుకుంటారు। కనుకనే భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు అందరికీ తన భక్తి, తన ప్రేమ ఇవ్వడు, అందరికీ తన భక్తిని ప్రసాదించడు। ఎందుకు ప్రసాదించడు? ఎందుకంటే ఆ భక్తితోనే భక్తులను కట్టిపెట్టుకుంటారు। ఇంకా ఎవరు కూడా
ఎవరు కూడా తనను ఇతరుల చేత బంధింపడం పడతారా? ఒక సంసారంలోనే భర్త భార్య చేత బంధిపడి ఇష్టపడడు, ఇంకా భర్త భార్య చేత బంధిపడి ఇష్టపడడు. కానీ ఇష్టపడకుండా ఇద్దరు ఓవర్ చుట్టూ వరకు బంధిపడతారు. ఇది ప్రపంచ సంసారం. కానీ భక్తులు కేవలం ప్రేమతో, ప్రేమ బంధనంతో, భక్తి బంధంతో ఆ అనంత కోటి బ్రహ్మాండ నాయకుడిని ఎవరైతే మొత్తం ప్రపంచం నియంత్రిస్తుందో, అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు లెక్కలేని ప్రపంచాలు, లెక్కలేని బ్రహ్మాండాలను నియంత్రిస్తుందో ఆ వ్యక్తి, ఆ భగవంతుడు తన భక్తుల చేత నియంత్రింపబడతాడు. ఇది ఆ భగవంతుడు గొప్పతనం. ఇంకా ఆ భగవాను నియంత్రించే వాళ్ళు మరీ గొప్పవాళ్ళు. భగవంతుడే సర్వశక్తిమంతుడు. ఆ సర్వశక్తిమంతుడు అంటే గొప్ప ఎవరు? వాళ్ళ భక్తులు. ఎందుకంటే ఆ సర్వశక్తివంతుడు వీళ్ళు నియంత్రిస్తుంది. అర్థమేసుకోవచ్చు. కనుకనే భగవంతుని కంటే గొప్పవాళ్ళు భగవద్భక్తులు. కానీ దేని ద్వారా వాళ్ళు గొప్పగా అవుతారు? భగవద్భక్తులు ఏం చేస్తే గొప్పవాళ్ళు అవుతారు, ఎలా గొప్పవాళ్ళు అవుతారు, ఇది మనము తెలుసుకోవాల్సింది. కనుకనే శాస్త్రాల్లో ఒక చిన్న సందర్భం ఉంది. ఎక్కడైతే భగవంతుని యొక్క గొప్పమైన భక్తులు, ఆయన పేరు మహారాజ్ చక్రకేతు, చాలా గొప్పమైన భక్తుడు, చక్రవర్తి సమ్రాటుడు. కానీ భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా ఏమైనా ఆయన గొప్ప భక్తుడు తయారైంది. అంటే ఇంత గొప్పమైన భక్తుడు అంటే భగవంతుడు ప్రత్యేకించి ఆయన దర్శనమిచ్చింది. భగవంతుడికి ముఖాముఖి అయింది. ఆయన భగవంతుని వరం ఇచ్చింది. నువ్వు ఇష్టం ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్టు ఏ లోకమైన ఆ లోకం నువ్వు వెళ్ళచ్చు. అంత గొప్పమైన భక్తుడు. కానీ ఆ గొప్పమైన భక్తు చేత ఒక పొరపాటు జరిగింది. ఏం పొరపాటు? ఆయన అన్ని లోకాలు తన విమానం మీద, భౌతిక విమానం ఇచ్చిన ఆయన తన విమానం మీద ఇతర లోకాలకు వెళ్ళేటప్పుడు ఆ విమానము కైలాసానికి వెళ్ళింది. కైలాసం మీద వెళ్ళేటప్పుడు కైలాసంలో శివుడు ఉపన్యాసం చెప్తుంది. కైలాసంలో శివుడు ఉపన్యాసం చెప్తుంది. ఎవరికి? శివగణులకు, ఋషులకు, మునులకు. వాళ్ళందరూ గొప్పమైన విరక్తులు. ఆ విరక్తులకు శివుడు ఉపన్యాసం చెప్తుంది. కానీ ఉపన్యాసం చెప్పేటప్పుడు శివుని తొడ మీద పార్వతి ఉంది. తన తొడ మీద పార్వతిని కూర్చుని పెట్టుకొని ఆమెను గట్టిగా అలుముతూ, ఆమె వైపు చూస్తూ ఈ విరక్తులకు ఉపన్యాసం చెప్తుంది. ఈ దృశ్యంని చూసేసరికి ఈ మహారాజ్ చక్రకేతుకు కొద్ది నచ్చలేదు. సహజమే, నచ్చకపోవడము ఇది సహజమే. అవునులా. కనుక నేను ఏం చేశాడు? అయ్యే శివ, మీరు ఈ విధంగా ఒక సాధారణ మానవులాగా, ఒక సాధారణ మానవుడు కూడా తన భార్యతో ఇంత ఓపెన్గా కూర్చుంటాడు. భార్యను ఏ వ్యవహారం చేసినా కానీ ప్రైవేట్గా ఉంటాడు, కొట్టేరుగా ఎక్కడో మూల చోట కూర్చుండి నీతిగా అందరి మధ్యలో కూర్చుండి ఉపన్యాసం చెప్పడు. ఈ వ్యవహారం నీకు తగినది కాదు, ఇలాంటి మీరు చేయకూడదు అని కొంచెము పరోక్షంగా అవమానించేట్టు అయిపోయింది. కానీ శివుడు గొప్పమైన భక్తుడు. ఆయనకు మహారాజ్ చిత్రకేతు యొక్క మాట తప్పనిపించలేదు. ఎందుకంటే శివుడు ఆయన ఒక భక్తుడు కనుక ఆయన ఈ చిత్రకేతు మహారాజ్ కూడా గొప్పమైన భక్తుడు అనే భక్తుడే భక్తుడిని అర్థం చేసుకోగలుగుతాడు. అదే శివుడు ఏం చేశాడు? చిత్రకేతు మహారాజు మాటలను పట్టించుకోక ఆయన ఉద్దేశం నటించుకోడు. కనుకనే జీవితంలో నేర్చుకోవాల్సింది ఎవరు ఏమంటున్నారు ముఖ్యం కాదు, ఎవరు ఏం చేస్తున్నారు ముఖ్యం కాదు. ముఖ్యమైనది వాళ్ళు చెప్పుడేంట, వాళ్ళ ప్రవర్తన ఏంట, వాళ్ళ ఉద్దేశం ఏంటి. ఉద్దేశం మంచిగా ఉంటే మాటలు నచ్చకుండా కానీ ఒప్పుకోవాల్సింది. తప్పు అడగకూడదు. మీ ఉద్దేశం మంచిగా ఉంది,
కానీ ఉద్దేశం చెడు ఉంటే వ్యక్తి ఎంత మంచిగా ఎవరు చేయాలి, అది మంచిది కాదు. సో కనుకనే శివుడు ఆయన ఒక వైష్ణవుడు. వైష్ణవులపైకి అందరికంటే గొప్పమైన వైష్ణవుడు శివుడు. వైష్ణవానం యథాశంభో. ఆ గొప్పమైన వైష్ణవుడు ఈ వైష్ణవుని యొక్క చిత్రకేతు మహారాజు యొక్క మనోభావాన్ని అర్థం చేసుకున్నాడు. కనుక నేను ఏమనలేదు, అవమానం విన్నాడు. అంటే ఒక చోటుకు ఒక సందర్భంలో మహారాజ్ చిత్రకేతు శివుణ్ణి నీకు చిగ్గులేదు అన్నాడు. ఇది చిన్న మాట కాదు, చిగ్గులేదు అన్నాడు. శివునికి ఏం కోపం రాలేదు. శివుడు కోపం రాలేదు, ఆయన స్పందించలేదు, నిశ్శబ్దంగా ఉన్నాడు. కనుకనే ఆ సమావేశంలో ఉన్న ఆ ఉపన్యాసం వినే ఆ శివగణులు, ఆ ఋషులు మునులు వాళ్ళు కూడా గమ్మన కూర్చోడు. ఎందుకంటే రాజు ఏమంటలేడు, మా గురువు ఏమంటలేడు, మేము శిష్యులు, మేము మనందరూ గమ్మన కూర్చోడు. అందరు గమ్మన కూర్చున్నారు. కేవలం ఒక్క వ్యక్తి తప్ప. ఎవరు? పార్వతి. పార్వతికి తన భర్త యొక్క ఈ అవమానం అనే సహించలేకపోతుంది. ఎన్నో మాటలు అని అంటుంది. చివరికి శ్రాపించింది, శ్రాపం పెట్టింది. ఏం శ్రాపము? నువ్వు రాక్షసు వైపు, నీకు భగవద్ అనుగ్రహం లభించింది కనుక నీకు అహంకారం వచ్చేసింది. నువ్వు భగవద్ భక్తి నీకు అర్హత లేదు. నీ వ్యవహారము రాక్షసులో ఉంది కనుక నువ్వు రాక్షసు అయిపోతుంది అని శ్రాపించింది. మరి ఇప్పుడు శ్రాపించే వ్యక్తి ఎవరు? పార్వతి. పుత్తుతో శ్రాపిస్తే ఆ శ్రాపం అంటే చంపకపోవచ్చు. ఆ శ్రాపము ఫలితం కావచ్చు, కాకపోవచ్చు. అవులేదు. ఇప్పుడు శాస్త్రం అయితే ఒక గద్ద ఆకాశంలో గద్ద ఎగురుతుంది, ఆగుతుంది, దానికి ఆకలి అవుతుంది. ఆకలి అవుతున్నప్పుడు అది కింద ఒక గౌ ఉంది, గౌడ గడ్డి పెడుతుంది. సో అదేమంటుంది, ఆ గౌ చనిపోయింది అని ఆ గద్ద గౌకి శ్రాపిస్తుంది. ఎందుకు? ఆ గద్ద చనిపోతే దాని మాంసం ఆవు చనిపోతే నేను దాని మాంసం తింటాను. కనుక అంటారు సామెత ఏమిటి, గద్ద శ్రాపంతో ఆవు చనిపోదు. అవునండి, గద్ద శ్రాపంతో ఆవు చనిపోదు. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఎవరైనా శ్రాపించవచ్చు. ఆ శ్రాపంని మనం అంటది. ఎందుకంటే ఆ శ్రాపించే వ్యక్తికి అంత శక్తి సామర్థ్యం లేదు. శ్రాపించడానికి కూడా వ్యక్తి అందులో అంత శక్తి సామర్థ్యము ఉండాల్సింది. ఎందుకంటే మనం ఎవరైనా శ్రాపిస్తే చాలా ఈజీ అవుతుంది శ్రాపించడు. కానీ అర్థం చేసుకోవాల్సింది, నేను ఒక వ్యక్తిని శ్రాపిస్తున్నంటే ఆ శ్రాపం ద్వారా నా మొత్తము శక్తి నష్టమైపోతుంది. నా శక్తి నష్టమవుతుంది. మనం బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తీస్తే బ్యాంక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? అంతే ఉంటుందా? బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది. అదేవిధంగా మనం చేసుకున్న పుణ్యకర్మం ద్వారా పొందిన ఫలములు ఇతరులను శ్రాపించు ద్వారా ఏమవుతుంది? తగ్గిపోతుంది. కనుకనే ఓన్లీ శ్రాపించుగా అంత ఈజీ కాదు. మన దగ్గర అంత శక్తి ఉండాల్సింది, అంత సామర్థ్యం ఉండాల్సింది, అంత పుణ్యం ఉండాల్సింది. అప్పుడే మనం ఇతరులను శ్రాపించాల్సి. కానీ ఇక్కడ శ్రాపించే వ్యక్తి ఎవరు? పార్వతి. దుర్గా ఈ భౌతిక ప్రపంచంకి స్వామిని, ఈ మొత్తం భౌతిక ప్రపంచంకి ఆధిపత్యము కలిగిన స్త్రీ, సామాన్య వ్యక్తి కాదు. కనుకని ఆమె శ్రాపిస్తుందంటే ఆ శ్రాపం ఖచ్చితము ఫలితం అవుతుంది. అందులో అవకాశం లేదు. ఆ ఇతలో కానో నేను రాక్షసు పుట్టనో పుట్టనో కాదు. ఆమె శ్రాపించిందంటే ఖచ్చితము అవుడే, ఖచ్చితం అవుడే. కానీ చిత్రకేతు మహారాజ్ ఎప్పుడైనా ఆయన ఈ శ్రాపం విన్నాడు. మరి చిత్రకేతు మహారాజు సాధారణ వ్యక్తి కాదు. ఆయన తలుచుకుంటే
పార్వతిని శ్రాపించే సామర్థ్యము ఆయనకు ఉంది. విచారణ ఆయన ఎంత గొప్పమైన భక్తుడు ఉండాలి, ఆయన శక్తి ఉండాలి. పార్వతిని శ్రాపించుడు అంత సామర్థ్యం ఉంది ఆయనకు, అంత శక్తి కలిగి ఉన్నవాడు. పార్వతిని శ్రాపించే సామర్థ్యం కలిగి ఉన్నవాడు, కానీ శ్రాపించలేదు. ఇది వ్యక్తి గొప్పతనం. వ్యక్తి గొప్పతనం ఏంటి? శక్తి ఉన్నప్పటికీ కూడా, శక్తి సామర్థ్యము ఉన్నప్పటికీ కూడా ఆ శక్తిని వినియోగించకపోవడము, ఆ సామర్థ్యము లేకుండా ఉండడము, దీని అంతా గొప్పతనం. మనందులో ఏం శక్తి ఉంటుంది? కనుక గుర్తు అవుతాం. నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, నేను అమ్మకైతా తప్పకైతా, ఏం చేస్తారు? గుర్తు మాటలేదు, అవలేదు. పెద్ద పెద్ద మాటలు ఉంటాయి, చేసే సామర్థ్యం ఉంటుంది. కానీ చిత్రకేతు మహారాజ్ ఆయనలో సామర్థ్యం ఉంది, ఆ శక్తి ఉంది. స్వయం పార్వతిని కూడా శ్రాపించే సామర్థ్యం ఉంది. కానీ ఏం విషయం? తల్లి, ఓ మై డియర్ మదర్, నేను నీ కొడుకు లాంటి వాడిని, నువ్వు శ్రాపించినవు, అది నేను అనుగ్రహం లాగా భావిస్తాను అని 2 చేతులు జోడించి పార్వతీదేవి దండం పెట్టి చిత్రకేతు అక్కడికి వెళ్ళిపోయాడు. సరే, ఇదే నా అదృష్టమైనట్లయితే, ఇదే నా కర్మ అయినట్లయితే నేను దాన్ని ఒప్పుకుంటాను. ఇది మహాత్ములది లక్షణం, ఇది గొప్పమైన వ్యక్తులది ఒక చరిత్రం, ఇది వాళ్ళ గుణం. వాళ్ళు జీవితంలో ప్రతీకారం అనే భావం వాళ్ళు పెట్టుకోవచ్చు. మనలో ఎప్పుడు ప్రతీకారమైన భావం ఉంది. పాపం తీసుకున్న బయట బాగుంది. చిన్న పాపలు, పెద్ద పాపలు. చిన్న పాప టీకెత్తుంది, పెద్ద పాపలు ముచ్చట పెడుతుంది. కాబట్టి చిన్న పాపలు, పెద్ద పాపలు కొంచెం నిశ్శబ్దం ఉంటే బాగుంటుంది. మీరు నిశ్శబ్దం ఉంటే కొన్ని విషయాలు చెప్పగలుగుతారు. ఇక మీరు నిశ్శబ్దం ఉంటే కొందరు వినే కోరుకున్న వాళ్ళు వింటారు. లేకపోతే మీ వాళ్ళు ఏమంటుంది? నాకు డిస్టర్బెన్స్, వినే వాళ్ళకు డిస్టర్బెన్స్. కనుకనే మహారాజ్ చిత్రకేతు భగవంతుడు ఆ శక్తి సంపూర్ణ చేసిండు. ఆయన తలుచుకుంటే పార్వతిని కూడా శ్రాపించే సామర్థ్యం ఆయన ఉంది. కానీ తన శక్తిని ఆయన ప్రదర్శించలేడు, సూచించలేడు. ఇది భక్తుడి గొప్పతనం. ఎందుకంటే భక్తుడు తన జీవితంలో ఏం జరిగినా కానీ ఇది నా కర్మ, నేను చేసుకున్న పాపంకో పుణ్యంకో నేను ఇది అనుభవించాల్సింది. నేను అంగీకరించకుండా ఇది తప్పేది కాదు. ఒక్క రూపంగా తప్పించుకోవాలంటే ఇంకో రూపంగా చెప్పారు. కనుకనే వాళ్ళు ఏంటంటే ప్రతీకారం చేయరు. వాళ్ళు దే డోంట్ రిటాలియేట్. ప్రతీకారం అనే భావము భక్తులు ఉండదు. ప్రతీకారం అనే భావం ఉంటే వాళ్ళు భక్తులు కాదు. దే డు నాట్ రిటాలియేట్. చూసుకుంటారు, తర్వాత నీ సంగతి నేను చూపుతారు. ఇది మన భావం. ఆగు, రోజు లాగు, రోజు నా గ్యాంగ్ తీసుకుంటారు, నీ నాట అడుగుతారు. ఇదే భావం, ఇది మన భావం. మనకు ఎవరైనా వచ్చేమన్నా ఏది ఇమ్మీడియట్లీ ప్రతీకార భావం వచ్చేది. దేనికి పనికిరాని వాళ్ళము, దేనికి పనికిరాని వాళ్ళము, ఏ శక్తి లేని వాళ్ళము. అది కూడా మన అహంకారం ఇస్తుంది. నేను వదిలిపెట్టా, నేను ఈ సంగతి చూసుకున్నా, నేను ప్రతీకారమైన భావం. కానీ ఇక్కడ చిత్రకేతు మహారాజ్ సర్వశక్తి సంపన్నుడు. పార్వతిని శ్రాపించే సామర్థ్యము ఆయన ఉంది, కానీ ఆయన శ్రాపించలేదు. కేవలం 2 చేతులు జోడించి, తల్లి నా వల్ల తప్పు జరిగింది, నన్ను క్షమించు
అని చెప్పి తన విమానంపై ఆవిడమై ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. కానీ శివుడిగా నవ్వుకుడా పార్వతి జోకులేస్తుంది. ఏమంటుండు? దృష్టావతి అసి శుశ్రోమి. ఓ శుశ్రోమి. శుశ్రోమి అంటే ఓ నా అందమైన భార్య. పార్వతి ఈ ప్రపంచంలో అందరికంటే అందమైన స్త్రీ, భువన సుందరి అని. అంటే ఈ భువనంలో ఆమె అందంగా ఇవ్వలేదు. కనుక శివుడు అనేప్పుడు దృష్టావతి అసి శుశ్రోమి. ఓ నా ప్రియమైన భార్య, చూశావా? దృష్టావతి అనేది చూశావా? మరి ఏం చూడమంటుడు? హరే అద్భుత కర్మణ. ఆ హరి, ఆ కృష్ణుని యొక్క అద్భుతమైన కర్మలను చూశావా? మహాత్మ్యం భృత్యానాం. ఆ హరి యొక్క అద్భుతమైన కర్మలు చేసే ఆ కృష్ణుని యొక్క భక్తుల మహాత్మ్యము చూశావా? ఏంట మహాత్మ్యము? నిష్ప్రియానాం మహాత్మ్యం. మహాత్మనం నిష్ప్రియానం. నిష్ప్రియానం అనేది వాళ్ళకు ఎలాంటి తన ఇంద్రియాల సంతృప్తి పొందడానికి ఎలాంటి కోరికలు ఉండేవి, లేక ఇంద్రియాల సంతృప్తి పరచడానికి సంతృప్తి పరిచే కోరికలు వాళ్ళలో ఉండేవి. ఇది ఎవరి లక్షణాలు? భగవద్భక్తు లక్షణాలు. కనుకనే ఆచార్యులు శివుడు పరోక్షంగా పార్వతికి జోకేస్తుండు. ఏం జోకేస్తుండు? ఓ పార్వతి, నువ్వు ఎంతో అందం ఉన్నావు, నీ అందము ఎంతో గొప్పమైనది. కానీ నీ అందం కంటే గొప్పది ఏమిటి? నా భక్తుల యొక్క చరిత్రలు, నా భక్తుల యొక్క వ్యవహారము నీ అందం కంటే గొప్పమైన అందం. వాళ్ళ యొక్క అందం ఎదుగా నీ అందము దేనికి పనికిరాదు. కనుకనే శివుడు ఏమో చెప్తున్నాడు? ఆ భగవద్భక్తుడు ఆ భగవానుడు హరే అద్భుత కర్మణ. ఆ భగవానుడు ఇంత గొప్పమైన వాడు, గొప్పమైన కార్యకలాపాలు చేసేవాడు. ఆయనది ఈ చిత్రకేతుపై ఆ గొప్పమైన ప్రభావం చూడు. అంటే ఏంటి? ఎవరిపై అయితే ఆ భగవంతుడు కరుణిస్తాడో, దయ చేస్తాడో, భగవంతుడి దయ పొందినవాడు భగవంతుడిలాగా గొప్పవాడైపోతాడు. భగవతి కృప, భగవతి దయ పొందిన వ్యక్తి కూడా భగవంతుడిలాగా గొప్పవాడైపోతాడు. ఇప్పుడు చూడు, హరి ఎవరు? అద్భుత కర్మణ, అద్భుతమైన కర్మలు చేసేవాడు హరి. కానీ ఆయన భక్తులు ఆయనలాగానే గొప్పమైన కర్మలు చేసేవాడు. నువ్వు ఈ మహారాజ్ చిత్రకేతుకు శ్రాపించినవు, కానీ చూశావా ఆ భగవద్భక్తుడు ఎట్లా గొప్పమైన కర్మలు చేసాడు? ఆయన గొప్పతనం అయిపోయింది. నిన్ను శ్రాపించకుండా, తిరిగి నిన్ను శ్రాపించకుండా, నీపై ప్రతీకార భావం లేకుండా 2 చేతులు జోడించి నీకు ఇచ్చిన శాపంని ఆయన అంగీకరించి నాది తప్పు అనే భావంతో ఆ శాపంని ఒప్పుకొని అంగీకరించి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి ఒక మాట కూడా అనలేడు, ఒక్క మాట కూడా తిరిగి అనలేడు. ఇది భగవద్భక్తుల గొప్పతనం. ఇది ఈ సహన శక్తి భక్తుల అందము. భక్తుల అందము తన రూపంతో కాదు, భక్తుల అందము తన వేషంతో కాదు. ఈ ప్రపంచంలో అందం అంటే ఏంటి? నీ ముక్కు ఎంత మంచిగా ఉంది, నీ కళ్ళు ఎంత మంచిగా ఉన్నాయి, నీ చెంప ఎంత గుర్రగా ఉన్నాయి, ఎంత ఎర్రగా ఉన్నాయి, నీ శరీరం ఎంత గట్టి బలం ఉంది, నీకు ఎన్ని ప్యాక్స్ ఉన్నాయి, నీ ఫిగర్ ఎలా ఉంది. ఇది ఆ భౌతిక అందం.
లేదు. ఇంట్లో ఎక్కడికి జనాలు అబ్బాయి ఎంత అందం ఉంది, ఎంత అందం ఉన్నాడు అని వెళ్ళెడతారు. కామ పిశాచులు ఇంకా కామ పిశాచులు ఎక్కుతారు అందం చూసి. లేదు, ఒక అందమైన రూపం అనేసరికి ఒక అందమైన దేహం చూసి ఎప్పుడు భోగించాలా, ఇదే కోరిక ఎప్పుడు భోగించాలా, ఇది భౌతిక అందం. కానీ శివుడు ఏం చెప్తుండు, ఓ పార్వతి నీకు ఎంతో అందం ఉంది, ఈ ప్రపంచంలో ఈ బ్రహ్మాండంలో అందరికంటే అందమైన స్త్రీ నువ్వే, నిన్ను మించిన అందం ఎవరికి లేదు. కానీ ఈరోజు నీ అందము భగవద్భక్తుని అందం ముంగట పనికిరాకుండా వేస్ట్ అయిపోయింది. నీ అందం ఏమైంది, ఆ భగవద్భక్తుని అందం ఎదుట నీ అందము తుచ్చమైపోయింది, దేనికి పనికిరాకుండా అయిపోయింది. మరి ఆయన అందం ఎంత ఉంది చెప్పుడు. భగవద్భక్తుల అందం అంటే ఏంటి, కేవలము వాళ్ళ జీవితంలో ఏ జరిగినా ప్రతీకారమైన భావం లేకుండా ప్రతి ఒక్క పరిస్థితిని, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క స్థితిని సహించు. ఇది భక్తుల అందం. కనుకనే అందమైన భక్తులు ఎవరు, మంచి రూపం ఉన్నవాడు కాదు, మంచి ముక్కు కన్ను పెదవులు చెప్పన్నవాడు కాదు. ఎవరందులైతే సహనశక్తి ఉందో, పరిస్థితులను విషయాలను సహించే శక్తి ఉందో ఆ భక్తుడు అందమైన వ్యక్తి. కనుకనే ప్రతి ఒక్క మానవుడికి భక్తుడే కాదు, ప్రతి ఒక్క మానవుడు ఈ అందంని పెంపేది ప్రయత్నం చేయాల్సింది. మనము సబ్బులు, క్రీములు, లోషన్లు, రంగులు, పూతలు, మేకప్ పెట్టుకొని అందం కొడుతాం, పౌడర్ పెట్టి అందం కొడతాం, కంటి బొమ్మలు దిద్దుకుంటే అందం కొడతాం, కాటి పెట్టి అందం కొడతాం, లిప్స్టిక్ పెట్టి అందం కొట్టుకుంటారు, కొంచెము కోడి పుంజులాగా ఎంకలు కట్టి చేసుకుని అందం కొడతాను, గొర్రెలాగా ఎంకలు అందం కొడతాను, ఎద్దులాగా బతికంటే అందం కొడతారు. ఈ అందం వ్యర్థమైంది. ఎందుకంటే జీవికి ఒక మానవునికి సహనశక్తి లేకపోతే అన్నీ వ్యర్థమే. అందమైన వ్యక్తి కూడా సహనశక్తి లేకపోయేసరికి ఏమవుతాడు, వాడు ఆత్మహత్య చేసుకుంటాడు, లేదు చెడు అలవాట్లకు గురవుతాడు. ఎందుకు, సహనశక్తి లేదు. సహనశక్తి లేకపోయేసరికి ఎంత బలిష్టమైన వ్యక్తి కూడా పిచ్చివాడు అయిపోతాడు, వాడు పాగలైపోతాడు. ఎందుకంటే సహనశక్తి లేదు. కనుకనే జీవితంలో పెంపాల్సిన అందము, పెంచుకోవాల్సిన అందం అంటే ఏంటి, సహనశక్తి. సహనశక్తి కంటే గొప్ప అయిన అందం ఏది లేదు. కనుకనే ఏ మానవుడైతే సహించుని నేర్చుకున్నాడో ఆయనంత బలవంతమైన వ్యక్తి, ఆయనంత అందమైన వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేదు. కనుకనే భగవద్గీతలో కూడా అర్జునుడు ఎంతో గొప్పమైన శక్తివంతుడు, కానీ కృష్ణుడు ఆ శక్తి పట్టించుకోలేడు, దాని విషయం ఏం చెప్తలేడు. ఏమంటుడు, అర్జున సహించు, మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగామ అపాయనో అనిత్యాస్ తాం శ్రుతిక్షస్వ భారత. అర్జున, నీ జీవితంలో వచ్చే సుఖం దుఃఖం కానీ అది ఎలా ఉంది, చలికాలం ఎండాకాలంలో. ఇప్పుడు మన అందరము వర్షపడలేదు, ఎండలు అవుతున్నాయి, వేడి అవుతుంది, చెక్కలు కాకున్నాయి, నీళ్ళు తాగుతున్నాము, తాగుతున్నాము, తాగి కేళ్ళు కదలెత్తున్నాము. కానీ దప్పిడి మాత్రం తీరుస్తలేదు, చెంపలకు వశపడతలేదు, మనసు అవుతలేదు. ఎందుకు అత్తి వీళ్ళు ఇంత దూరం జంగలకు ఈ రేపు ఎంత వస్తుంది అని కొంత అనిపిస్తుంది. చుక్కలకు ఇంటికి అయితే పిల్లలు తీస్తూ భోజనం కోసం పిల్లలతో తీసుకోవడం ఎర్రగడ్డల, అది కూడా ఆదివారం మధ్యాహ్నం. మా ఎన్నో పండుగలు ఉంటాయి, ఎన్నో ప్రోగ్రాం ఉంటాయి, అవన్నీ పెట్టుకొని ఇంకా ఎండలో వస్తున్నట్టు అనిపిస్తున్నాను. భక్తి ఏం చెప్తుడు, ఇవన్నీ సుఖాలు దుఃఖాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇవి చలికాలము
ఎండాకాలం ఉంటుంది. చలికాలము ఎండాకాలంతో సమానమైనది. చలికాలం ఎప్పుడు ఉండదు, ఎప్పుడు ఉంటుందా? ఇటువైపు చలిపట్టలు మొన్నటిదాకా బయట ఉన్న బ్లాంకెట్లు అన్నిటి పోయినాయి, స్వెటర్లు ఎటు పోయినాయి, కుల్లలు ఎటు పోయినాయి, సాక్స్లు ఎటు పోయినాయి. అప్పుడు ఆ బట్టలను చూస్తేనే అందుకని బయట కూడా పొద్దుగా కట్టుకుంటుంది. బ్లాంకెట్లు వచ్చినాం రాత్రి నైట్ బ్లాంకెట్లు వచ్చినామంటే బయట ఇష్టం పడుతుంది. ఆ బ్లాంకెట్ అంతే మజా వస్తుంది. కానీ ఇప్పుడు అవే బ్లాంకెట్లు చూస్తేనే భయం వేస్తుంది. బ్లాంకెట్ ఏంటి, ఒక బెడ్షీట్ వద్దు. అప్పుడు స్వెటర్లు వేసుకున్నాము, విండ్ షీట్లు వేసుకున్నాము, ట్రాక్స్ వేసుకున్నాము. ఇప్పుడు షార్ట్స్ కావాలి, లుంగి కావాలి. ఎందుకు? తట్టుకోలేదు. కానీ చలి ఎంత భయంకరమైన ఏమైంది? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి శివరాత్రి అయిందా? శివ 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 కూడా చలిగా వెళ్ళిపోయింది. అదేవిధంగా ఇప్పుడు అబ్బా వశపడతలేదు, గంటల 10 సార్లు విసురుతున్నాము, 10 సార్లు క్షణక్షణం విసురుతున్నాము. కానీ ఈ వేడి ఎండాకాలం కూడా శాశ్వతం ఉంటుందా? ఎన్ని రోజులు? మార్చి పోయింది, ఏప్రిల్, మే, ఇంకా 2 నెలలు. 2 నెలల 60 రోజులే. ఇంకా 60 రోజులు అయితే ఈ చలి కూడా, ఈ వేడి కూడా పోతుంది. మళ్ళీ వర్షం పడినట్టు మళ్ళీ వర్షం పంట బురద పచ్చి పచ్చి బట్టలు పిండ బట్టలు ఆడే అప్పుడు పుడుతుంది. కానీ ఆ వర్షం కూడా 3 నెలలు. కనుకనే ఈ ప్రపంచంలో ఏ విషయం కూడా శాశ్వతము కాదు. ఇది అర్థం చేసుకోవాల్సింది. సుఖము శాశ్వతమైనది కాదు, దుఃఖం కూడా శాశ్వతమైనది కాదు. సుఖం ఎప్పటికి ఉండేది కాదు, అదే విధముగా దుఃఖం కూడా. ఇప్పుడు ఏ దుఃఖంతో ఇంత బాధపడుతున్నాం, అట్లా ఇట్లా అన్నాం, తట్టుకోలేక చనిపోవాలనిపిస్తుంది, లేదు పారిపోవాలనిపిస్తుంది. కానీ భౌతిక సైన్స్ తట్టుకో. మరి ఎలా తట్టుకోవాలి? ఆ సహనశక్తి ఎలా రావాలి? సహనశక్తి అనేది సరైన జ్ఞానంతో. ఏం జ్ఞానము? ఈ శ్లోకం. ఏం జ్ఞానం అది? ఈ చలి ఇంకా వేడి ఇది కేవలం మన యొక్క అనుభవమే కదా, అవును. మన చర్మము, మన ఇంద్రియాల యొక్క అనుభూతి అది. అది కేవలం ఒక అనుభూతి అంతే. ఈ విషయం అర్థం చేసుకోవాల్సింది. ఇంకా ఇంకో విషయం అర్థం చేసుకోవాల్సింది, ఇది కేవలము తాత్కాలికము, ఎప్పటికి ఉండేది కావు. చీకట్లో ఎంత భయం అనిపించినా, చీకట్లో రాత్రి ఎంత భయం అనిపించినా కానీ, ఎంత దర్దలు వేసినా కానీ ఒక్కడు మాత్రం జ్ఞానం ఉండాల్సింది ఏంటి? నేను కొద్దిసేపు 2-3 గంటలు ఓపిక కట్టుకుని ఉన్నానుకో, ఏమిటి ఖచ్చితము తెల్లారుస్తుంది. తెల్లారేసరికి వెళ్తూ వచ్చేస్తుంది, అవును. చీకటి ఎప్పుడు ఉంటుందా? ఎప్పటికి ఉంటుంది. అదేవిధంగా వెలుతూ కూడా ఎప్పటికీ ఉండేది కాదు. చీకటి ఎప్పుడు ఉండేది కాదు, వెలుతూ కూడా ఎప్పటికి ఉండేది కాదు. కనుక ఏం చేయాల్సింది? ఆ చీకటి వచ్చినప్పుడు లేక ఆ వెలుతురు వచ్చినప్పుడు సుఖంలా పొంగద్దు, దుఃఖంలా పొంగద్దు. సుఖం వచ్చినప్పుడు పొంగద్దు, దుఃఖం వచ్చినప్పుడు పొంగద్దు. రెండుంటి మనం ఏం చేయాల్సింది? సహించాల్సింది. ఎందుకంటే కాలం మారుతుంది, కాలం మారేసరికి పరిస్థితి కూడా మారుతుంది. ఎవ్రీథింగ్ విల్ చేంజ్. భగవంతుడు సృష్టికర్త. ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాటికి పేరు పెట్టిండు దుఃఖాలయము, అశాశ్వతం. ఇది దుఃఖాలయము, మరియు ఆ దుఃఖం కూడా శాశ్వతం కాదు.
టెంపరీ. కనుక ఏం చేయు ఆ క్షణం వరకు తెల్లారేంత వరకు కొంచెం ఓపిక పట్టు. తెల్లారిందంటే సూర్యుడు ఉదయించడానికి ముందే వెలుతురు వచ్చేది. వెలుతురు వచ్చేసరికి ఉన్న విషయాలు ఉన్నట్టు కనిపిస్తాయి. అవును లేదు, ఉన్న విషయాలు కూడా కనిపిస్తాయి. ఇంకా భయం అన్నది తొలగిపోతుంది. అది ఆ సహన శక్తి. ఆ సహన శక్తి ఒక మానవుని నిజమైన అందము. ఈ అందం కాదు. కనుకనే అందరికంటే అందమైన వ్యక్తి ఎవరు? సహన శక్తి కలిగి ఉన్నవాడే అందమైన వ్యక్తి. కనుకనే శివుడు పార్వతుడు, ఓ పార్వతి నువ్వు ఎంత అందం ఉన్నా ఈరోజు ఈ భగవద్భక్తుడు తన అందంతో, తన సహన శక్తి యొక్క అందంతో నీ అందం నిర్దేశిండు. కథ చేసిండు. మొత్తం దాని ప్రభావం తీసి పీకి పారేసింది. నీ అందము ఆయన అందం ఎదుట దేనికి పనికిరాకుండా అయిపోయింది. ఈ విషయం చెప్తూ శివుడు కొంచెము జోకులేస్తుంది. ఏం పార్వతి నువ్వు బాగా అందం అనుకుంటున్నావు, కానీ చూశావా భగవద్భక్తుడు అందరూ చూశావా? భగవంతుడు అద్భుత కర్మలు చేసేవాడు, కానీ భగవద్భక్తుడు ఆయన కంటే ఇంకా అద్భుత కర్మలు ఏంటి? సహించుడు. అందరూ అంటుంది నేను కొంచెం గొప్ప అయ్యేలా, ఎంతో పెద్ద కార్యం చేయాలి. ప్రతి ఒక్కరు అనిపిస్తుంది. అందరికీ గొప్ప కార్యం ఏంటి? ఉన్న పరిస్థితులను సహించు, తట్టుకో. తట్టుకున్నామనుకో దాని మించింది ఏం లేదు. తట్టుకునే శక్తి వచ్చేసరికి నీ జీవితంలో అన్ని సమస్యలు నష్టమైపోతాయి. కాబట్టి శివుడు చెప్తుడు ఈరోజు చిత్రకేతు నిన్ను ఓడించిండు. యు ఆర్ డిఫీటెడ్. నిన్ను చిత్రకేతు ఓడించిండు. ఎట్లా ఓడించిండు? కేవలము చెప్పు చిత్రకేతు హాస్ డిఫీటెడ్ యూ అండ్ యువర్ ఎక్సలెన్స్. నిన్ను ఇంకా నీ యొక్క గొప్పతనాన్ని చిత్రకేతుడు ఓడించిండు. దేంతో? సింప్లీ బై బికమింగ్ అ ప్యూర్ డివోటీ ఆఫ్ ద లవ్. భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు, భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు అయిన ద్వారానే మన శుద్ధ భక్తుడు అయిండు. దాని ద్వారా ఏండు? పార్వతిని కూడా తన యొక్క ఐశ్వర్యాన్ని, తన యొక్క వైభవాన్ని, తన యొక్క అందంని, ఆయన తన యొక్క గొప్పతనాన్ని ఓడించిండు. కనుకనే ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్క మానవుడు ఈ మాయ చేత ఓడిపోతుంది. లేదు, పార్వతి ఎవరు? మాయాదేవి. మాయ అందరిని ఓడగొడుతుంది, అందరి చంపెత్తుంది. కాళ్ళు పట్టి బండకి ఇసిరి కొడుతుంది. సాగరంలో కదా బట్టని ఇసిరి కొట్టినట్టు బండకేసి కొట్టారు. నువ్వు బండు పిల్లల కలర్ వెళ్తే మరి బండకేసి కొట్టారు. ఇప్పుడు అన్నామనుకో కేసు అవుతుంది, పోలీస్ కేసు అవుతుంది. చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ బండకేసి కొట్టరాదు, కొట్టరాదు. కనుకనే మాయాదేవి ఏం చేస్తుంది? అందరినీ కాలు పట్టి, రెండు కాలు పట్టి ఆ బట్టలు కదా ఇసిరి కొడతారు బండ మీద, నదటుకు పటా 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 అవుతుంది. తన త్రిశూలంతో అందరినీ ఓడుస్తుంది. త్రిశూలం అనే చేతిలో ఉన్న అస్త్రం ఉందని త్రిశూలం. ఇంకా ఈ 3 నొక్కులు ఉంటాయి, 3 నొక్కులు శూలాలు, త్రిశూలం. దాని బట్టే ప్రతి ఒక్క జీవిని పోస్తుంది. ఎట్లా వస్తుంది? ఆది దైవిక, ఆది భౌతిక, ఇంకా ఆధ్యాత్మిక సమస్యలు. కనుకని ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఆ మాయ చేత కోల్పోతుంది. మీరు మాయ ఏం చేస్తుంది? ఆది దైవిక దేవతల ద్వారా వచ్చే సమస్యలు తొలి సంపత్తి, ఎక్క వర్షం, ఇది వీర్యం, ఎక్క ఎండలు, ఎక్క చలి, వరదలు, ఇవన్నీ ఏంటి? ఆది దైవిక దేవతల ద్వారా అందించిన సమస్యలు.
రెండోది ఆది భౌతిక ఇతర జీవుల ద్వారా వచ్చే బాధలు సమస్యలు ఆది భౌతిక. తర్వాత ఆధ్యాత్మిక తన మనసు ద్వారా సృష్టింపబడిన మనసు ద్వారా అందించిన బాధలు. ఈ రోజు ప్రతి ఒక్కరు దీనికి గురి మానసికంగా అందరూ కూలిపోతున్నారు. ప్రతి ఒక్క వ్యక్తికి నిరాశ చెందింది. సంతృప్తి ఎవరు లేదు, మనశ్శాంతి ఎవరికి లేదు. హృదయ సంతృప్తి లేదు, మనసుది శాంతి లేదు. కనుకనే మాయ అందరినీ ఇసిరి కొడుతుంది. ఎందుకంటే మాయ చాలా గట్టిది, మాయకు చాలా బలం ఉంది. కృష్ణుడు చెప్తుడు దైవీయేష గుణమై మమ మాయ దురత్యయ. దురత్యయ అనేది చాలా బలిష్టమైనది. ఆమె దాటుడు, ఆమెపై విజయవంతమవుడు అసాధ్యం. మమ మాయ దురత్య. దురత్య అనేది కఠినం. మాయపై విజయ పొందుడు కఠినం. ఏ విధముగా పార్వతీదేవి మన మహారాజు శుక్రుడు శాపించింది రాక్షసుని కదా, అదేవిధంగా మాయ మనందరినీ శాపిస్తుంది. ఏంటి? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జనని శయనం. మళ్ళీ మళ్ళీ పుట్టు, మళ్ళీ చనిపో, మళ్ళీ 9 లక్షల ఏళ్ళలో ప్రవేశించి ఒక్కొక్క గర్భంలోకి వెళ్ళి అక్కడ 9 నెలలు నిద్రవు. ఇది శాపం. ప్రతి ఒక్క జీవికి మాయ శ్రాపిస్తుంది. ఏమని? మళ్ళీ ముట్టు, మళ్ళీ చనిపో. దీని మించిన శాపం ఏం లేదు. మరి శ్రాపం అవరమా? ఇది శ్రాపము. ఎందుకంటే ఎప్పుడైతే జీవి ఈ భౌతిక ప్రపంచం జన్మిస్తుందో ఆ జన్మతో పడే వచ్చేది మృత్యు వచ్చేస్తుంది. మనం ఏ రోజు జన్మించినామో అదే రోజు మన మృత్యు డేట్ కూడా, మరణ రోజు కూడా ఫిక్స్ ఉంది. కానీ తేడేంటి? మనకు తెలియదు. అంతే. ప్రతి సంవత్సరము మనం ఆ డేట్ దాటుతాము. మన మరణ డేటు మనం ప్రతి సంవత్సరం దాటుతాము, కానీ ఒక సంవత్సరము దాటము. బండి ఆగిపోతుంది. అది మన మరణ రోజు. అతర ఫోటోల మీద జన్మరోజు, మరణ రోజు, శ్రద్ధాంజలి ఫ్లెక్స్ పెడతారు కదా ఊర్లలో. మనం అందరం చనిపోయే వాళ్ళం. మనందరూ ఒక డేట్ ఫిక్స్ ఉంది. ప్రతి సంవత్సరం ఒక డేట్ దాటుతాము. ఎవరిది ఈరోజు డేట్ ఉందో? డేట్ ఎంత ఉంది ఈరోజు? 27. 25 మార్చి రోజు ఎందరో ఓటర్లు ఎందరో పోయినరు. కానీ వాళ్ళు గత సంవత్సరంలో కూడా 27 మార్చి దాటిండ్రు. దానికంటే ముందు కూడా దాటిండ్రు. కానీ ఈ సంవత్సరం 2022లో బండి ఆన్నే పార్కి ఆగిపోయింది. మనందరూ డేట్ ఉంది, మనందరూ డేట్ ఉంది. కానీ ఏం తేడా ఉంది మనకు తెలియదు. అంతే. మన డేట్ మనకు తెలియదు. అందరం చనిపోయేవాళ్ళు. మాయని 2 కాళ్ళ బట్టి ఇసి చంపుతుంది. ఎందుకంటే ఆమె గట్టిగా ఎవరు లేరు. దురత్యయ. ఆమె చేత తప్పించుకోవడము కఠినం. చిత్రకేతు మానసి శ్రాపించింది, నువ్వు రాక్షసుడే పుట్టు. మనకేమో శ్రాపిస్తుంది? మళ్ళీ పుట్టు, మళ్ళీ చనిపో, మళ్ళీ ముసలిగా, మళ్ళీ రోగగ్రస్తునిగా. ఇవి మన నిజమైన సమస్యలు. ఎవరు ఇష్టపడతారు? ముసలోళ్ళు ఎవరు ఇష్టపడరు? ఇష్టపడ్డమంటే మనము ముసలితనము మనకు నచ్చినట్లయితే ఈ ₹1 కోట్ల బిజినెస్ రాకపోతుండే. కోట్ల రూపాయల బిజినెస్ ఏంటి? మేకప్లు, రంగులు. ఒక్క తెలియని ఎలా ఉంటుందంటే అదే రోజు సాయంత్రము మెడికల్ షాప్కి వెళ్ళి బ్లాక్ రోజ్ ఖాళీ అయింది, లేకపోతే గోద్రేజ్ హెయిర్ డై తెచ్చుకోవడమే. ఇంట్లో పాత టూత్ బ్రష్ ఉంటే
రుద్దుకోవడమే. ఎందుకు? అదేం సూచిస్తుంది? మనకు ముసతనము ఇష్టం లేదు, మనకు రోగులు ఇష్టం లేదు, కానీ ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా మనం అది ఒప్పుకోవడమే. కనుకనే మాయ ఏం చేస్తుంది? అందరినీ చంపేస్తుంది, అందరినీ జన్మిస్తుంది, అందరికీ ముసల్తనం ఇస్తుంది, అందరికీ రోగం ఇస్తుంది, అందరి మనసు పాడేస్తుంది, అందరికీ ఇతర జీవుల ద్వారా సమస్యలు తీస్తుంది, దేవతల ద్వారా బాధ కలుస్తుంది. ఇది మాయ శాపము ఒక జీవికి. ఇంక మనం అందరము ఆ మాయ చేత ఓడిపోయాను. కానీ ఆ మాయపై విజయం పొందాలంటే నాకు ఈ మార్గం ఒకటి ఉంది. కృష్ణుడు నా మాయ ఎంత గట్టిగా అయినప్పటికీ కూడా దైవీయేష గుణమై మమ మాయ దూరత్యయ, కఠినము, ఆమె దాటుడు, ఆమె ప్రభావంలోకి వెళ్ళి బయటపడు, కఠినమే కాదు, అసాధ్యం. కానీ అటువంటి అసాధ్యమైన స్థితిలోకి వెళ్ళి, అసాధ్యమైన కఠినమైన పరిస్థితిలోకి వెళ్ళి మనము విజయవంతము కావచ్చు. మొదటి ఎట్లవుతాము? మామేవ ఏ ప్రపద్యంతే, నాకు శరణాగతులైనవనుకో, కృష్ణుడు నువ్వు నా భక్తులైనవనుకో, నాకు శరణాగతులైనట్లయితే నువ్వు మాయా ఏతాం తరంతితే, నువ్వు ఈ మాయ కూడా అతిథులైపోతావు, ఈ మాయ నువ్వు ఓడించవచ్చు, మాయకి ఏ ప్రభావం ఉండదు. సో చిత్రకేతు మహారాజు మాయను ఎలా ఓడించిండు? ఏ ఆయుధంతో? ఏ శస్త్రంతో? ఒకడే ఆయుధము, ఒకటే శస్త్రం. ఏంటి? సహన శక్తి. మాయ దగ్గర, పార్వతి దగ్గర అన్ని శక్తులు ఉన్నాయి, అన్ని శక్తులు ఉన్నాయి. ఆమె పేరు శక్తి. అవును, పార్వతి పేరేంది? శక్తి. ఆమె శక్తి స్వరూపము. కానీ భగవద్భక్తులు ఉన్నప్పటికీ మన దగ్గర ఒక పెద్ద ఆయుధం ఉండాల్సింది, పెద్ద శక్తి, దాన్ని మించిన శక్తి, శక్తిని మించిన శక్తి. ఏంటది? సహన శక్తి. ఈ సహన శక్తితోని ప్రతి ఒక్క మానవుడు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క పరిస్థితి, ప్రతి ఒక్క సమస్యపై విజయవంతము కావచ్చు. ఈ మాట ఎవరు? శివుడు పార్వతి. పార్వతి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, కానీ ఈ భగవద్భక్తులు అందం చూడు. ఆయన యొక్క అందంతో, ఆయన యొక్క సహనశక్తితో నీ శక్తిని ఆయన ఇష్టం చేసేసింది. కేవలము సహించుగా. కనుకనే జీవితంలో మనము సహించు నేర్చుకోవాల్సింది. ఎందుకంటే మనకు అనుకున్నట్టు, మనకు అనుకూలంగా ఈ భౌతిక ప్రపంచంలో ఏం కూడా జరగదు. ప్రతి ఒక్క విషయము మనకు వ్యతిరేకంగా ఉంటుంది, మనకు నచ్చందే ఉంటుంది, మనకు ఇష్టం లేదే ఉంటుంది. ఇంకా ఇష్టం లేని వ్యక్తి, ఇష్టం లేని పరిస్థితి ఎవరికి నచ్చదు. కానీ ఏం చెప్తావు? తప్పించుకునే మార్గం కూడా లేదు. తప్పించుకునే మార్గం లేనప్పుడు ఏం చేస్తావు? తప్పించుకునే ప్రయత్నిస్తావు. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అన్ని ప్రయత్నాలు విఫలమైపోతాయి. ఎప్పుడైతే అన్ని ప్రయత్నాలు విఫలమైపోతాయో అప్పుడు వ్యక్తి చేయాల్సింది సహించు. అవులేదు, సహించు. కాసేపు సహించినామనుకో, కాలం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి, వ్యక్తులు మారుతుంది. మనం మార్చే శక్తి ఏంటి? ఈ సహనశక్తి. ఈ సహనశక్తి ద్వారానే భగవంతుడు మాయపై విజయం పొందవచ్చు. మాయ ఎంత శక్తితోని మనపై దాడి చేసిన, ఎంత శక్తి దాడి చేసినా కానీ మనం కేవలము ఆ సహనశక్తి ద్వారా మనము మాయను కూడా ఓడించవచ్చు. మనం ఇంత గొప్పమైన శక్తి ఉంది. ఏం శక్తి? సహనశక్తి. ఇంత గొప్పది, ఆ శక్తి ఇంత గొప్పది. కనుకనే భగవంతుడు అర్జునుడు ఏం చెప్తున్నాడు? అర్జున, నువ్వు 13 సంవత్సరాలు ఈ లోకంకి వెళ్ళి, ఆ లోకంకి వెళ్ళి, ఎన్నో లోకాలకు వెళ్ళి, ఎందరో పెద్ద పెద్ద మహానుభులతోని నువ్వు ఎన్నో గొప్పమైన ఆయుధాలు, శస్త్రాలు ప్రాప్తి చేశావు. ఓ పెద్దమ్మలు, కొంచెం
ముచ్చట్లు మానేసి దయచేసి ఒక 10 నిమిషాలు. చిన్న పాప పోయింది, పెద్ద పాప ముచ్చట్లు పెడుతుంది. 10 నిమిషాలు కాదు. నాకు తెలిసి మీకు ఆన్లైన్ ఉంది, మీకు సౌరశక్తి లేదో తెలిసినప్పుడు కనుకనే సైన్స్ ఉందని క్లాస్ చెప్తుంది. నన్ను సైన్స్ ఉంది, ఈ వేడికి సైన్స్ ఉంది. ఇంకా 10 నిమిషాలు ఎక్కడ ఇంతసేపు సైన్స్ ఉంది, 10 నిమిషాలు ఎక్క సైన్స్ ఉంది. అసలు మీ ఊళ్ళో 40 కంటే ఎక్కువ తెలుసా నీకు? వెల్లులలో 40 పైన హనుమాన్ ఆలయాలు ఉన్నాయి. 40 పైన. ఎందుకు అన్ని ఆలయాలు? ఎందుకంటే అక్కడ అందరికీ భూతాలు, ప్రేతాలు, పిశాచులు, రాక్షసులు బాగున్నారు అక్కడ. తెలుసా మీకు? వెల్లులు అంటే మొత్తం భూతాలు, ప్రేతాలు, పిశాచులు నిండి ఉన్నది. సో వాళ్ళ ప్రభావాన్ని వెల్లుల్ల గ్రామస్తులు తట్టుకోలేకపోతున్నారు. సౌరశక్తి లేదు. సో కనుకనే హనుమాన్ కూడా పెట్టింది, మా తరఫున నువ్వు సైన్స్ వీళ్ళందరినీ దూరం చేయాలి. 40 హనుమాన్ ఆలయాలు పైన, ఇంకా నేను 40 అంటున్నా, అడుగు అడుగున చోటు చోటుకు అందరి పెద్ద బంగ్లాలు హనుమాన్ వెండల ఏం లేదు, రేకులు కూడా లేవు ఒక చోటు కానీ. పక్కన పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, కానీ ఆ 4 బంగ్లాలు కలిసి 4 రేకులు స్పాన్సర్ చేసి కనీసము హనుమానుడు పంచాయతీ నామానికి ఇప్పుడు ఇంత ఎప్పుడు కనీసం 4 రేకుల నిత్తము బాధ మీద చూస్తాం. తెలుగు ఎప్పుడంటే వెల్లుల వాసులకు సౌరశక్తి లేదు, కనుక చిన్నటికి వచ్చింది సౌరశక్తి వచ్చింది. సో కనుకనే కృష్ణుడు అర్జున్ చెప్తుండు, ఓ అర్జున నువ్వు స్వర్గలోకం వెళ్ళినావు, నీ తండ్రి ఇంద్రుడు నీ ఎన్నో గొప్పమైన ఆలయాలు ఇచ్చావు. నువ్వు శివుని ఒడగొట్టి శివుని ఓడించి నువ్వు పశుపతి అస్త్రం పొందినవు. దుర్గాదేవి నీకు ఎన్నో ఆయుధాలు ఇచ్చింది, ఎందరో దేవతలు నీకు ఎన్నో ఆయుధాలు శస్త్రాలు ఇచ్చింది. కానీ ఇప్పుడు నేను నీకు ఒక శస్త్రం ఇస్తున్నాను. ఏ శస్త్రము? సౌరశస్త్రం. దీనివల్ల నువ్వు సహించగలుగుతావు, నువ్వు బాధపడవు. ఇప్పుడు బాధపడుతున్నందుకు సౌరశక్తి లేనందువల్ల వీళ్ళు చనిపోతారు, వీళ్ళు బతుకుతారు. ఆ దుఃఖం సహించలేక నువ్వు బాధపడుతున్నావు, రంగంలోకి వెళ్ళి పారిపోతా అంటున్నావు, యుద్ధము చేయంటున్నావు. కానీ అర్థం చేసుకో, ఇవన్నీ తాత్కాలికమైన విషయాలు. వీళ్ళు తాత్కాలికమే, నువ్వు వాళ్ళను శాశ్వతంగా ఉంచలేవు. నీ చేత చనిపోకపోతే నా చేత చనిపోతారు. చనిపోవడం మాత్రం ఖాయం, చనిపోవడం మాత్రం ఖాయం. కనుకనే ఈ దుఃఖంపై కొంచెం, ఈ మనసుపై కొంచెం నియంత్రణ పొందు. సైన్స్ తెలిసి బాధ అవుతుంది, అని సైన్స్ తెలుసు. దాని మించింది శక్తి ఈ ప్రపంచంలో ఎవరు? సహించేవాడు కంటే గొప్పమైన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు లేరు. విచారం చేయండి. తన సహన శక్తితోని చిత్రకేతు మహారాజ్ పార్వతీని కూడా అడగొట్టాడు. ఇది ఎవరి మాట? శివుని మాట. ఏ భర్త ఇంత ధైర్యం ఉన్నది? మన భార్యనే మన అనడానికి ప్రపంచంలో ధైర్యం కేవలం శివుడికే ఉంది. భార్యను తప్పని చెప్పుడు, భార్యను తప్పు అని చెప్పుడు. భర్తల విషయానికి శక్తి ఉండదు. అన్నదనుకో ఆ నోరు బంద్ అయిపోతుంది. అప్పటికి లాస్ట్ మళ్ళీ మనం కూడా అయిపోతాం. మళ్ళీ నోరు జరుగుతుంది కాకుండా కదా ఒక్కడ ఇచ్చి అక్కడి దెబ్బలు ఉంటాయి. కనుకనే సౌరశక్తి సైన్సుడు. కనుకనే శివుడు ఈ శ్లోకం ద్వారా పార్వతికి పరోక్షంగా జోకేస్తుంది, చేసి ఎక్కిరిస్తుంది. ఏమైనా ఎక్కిరిస్తుంది? నువ్వు నీకు తనకు చాలా అందం అంటావు, కానీ ఆ భగవద్భక్తుల అందం చూడు. ఆ భగవద్భక్తుల అందం చూడు. వాళ్ళు ఆ సౌరశక్తి యొక్క అందంతో ఈరోజు నీ అందంని నష్టం చేసి. కనుకనే ఈ ప్రపంచంలో ఈరోజు కావాల్సింది ఏంటి? సౌరశక్తి.
సహనశక్తి లభించిన వాళ్ళు ఆనందం ఉండొచ్చు. ఈరోజు అన్ని సంబంధాలు విడిపోతున్నాయి, మనసు పిచ్చవుతుంది, జీవితం నష్టమైపోతుంది. ఎందుకు? సూసైడ్ రేటు పెరుగుతున్నాయి. ఎందుకు? మద్యపానం చేస్తున్నారు, తెలంగాణ నంబర్ 1. ఎందుకు? సహనశక్తి లేకపోవడం. చంపుతుండ్రు, పొడుచుకుంటుండ్రు, ఏం కాకపోతే ఊరి పెట్టుకుని ముగ్గులాడుతుండ్రు. ఎందుకు? సహనశక్తి లేకపోవడం. కనుకనే అవన్నిటితో బయటపడాలంటే కేవలము సహనశక్తి రావాల్సింది. కానీ సహనశక్తి దుకాణంలో ఉండే వస్తువులు, ఒక పావు కిలో సహనశక్తి కొనరాదు. అది కేవలము భగవద్గీత యొక్క జ్ఞానం ద్వారా పొందే విషయం. భగవద్గీత ద్వారానే వ్యక్తికి సహనశక్తి వచ్చేది. కనుకనే ప్రతి ఒక్క మానవుడు జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మరి కావాల్సింది సహనశక్తి. ఇక సహనశక్తి రావాలంటే వాడు ప్రతిరోజు భగవద్గీత చదవాల్సింది, ఇంకో ఏ మార్గం లేదు. భక్తుల సాధనలోకి వచ్చేసి ఈ భగవద్గీత జ్ఞానాన్ని పొందడమే తన జీవితంలో శాంతి పొందే విధానము, శాంతి పొందే మార్గం. ఇంకో ఏ మార్గం లేదు. ఇంపడే కేవలం భగవద్గీత యొక్క జ్ఞానం ద్వారానే ప్రతి ఒక్క జీవికి సహనశక్తి వచ్చేస్తుంది. ఆ వ్యక్తి అన్ని పరిస్థితులను తట్టుకోగలడు, ఆ పరిస్థితులకెళ్ళే విజయవంతమై బయట రాగలుగుతుంది. అది నిజమైన అందము. కనుకనే ప్రతి ఒక్క మానవుడు ఆ అందంని పెంచుకోవడము ప్రయత్నం చేయాల్సింది. హరే కృష్ణ శ్రీల ప్రభుపాదికి జయ. మీరు అందరూ నన్ను సహించినందుకు ధన్యవాదాలు. ఆ భగవంతుడు మిమ్మల్ని సహశక్తి చూస్తుంది.